ఇది దీప్తి శ్రీనగర్ మియాపూర్లో ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి సెట్ వేశారు. ఈ సెట్ని మీకు ఒక్కసారి చూపిద్దామన్న ఉద్దేశంతో దీన్ని చేయటం జరిగింది. ఇది ఎంతో అద్భుతంగా ఈ కళాకారులు ఇక్కడ చేయడం. ముందుగా ఇక్కడ గోమాతను చూపించారు. అట్లాగనే తరువాత ఒక ఏనుగు, ఈ విధమైన సెట్టింగ్స్ తోటి ఆ శివుని యొక్క లింగాకారాలు, ఆయన యొక్క తోటి ముందు భాగం అంతా ఎంతో శోభాయమానంగా దిద్దింది. దీని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గుహలాగా ఏర్పాటు చేసి దీంట్లో 12 జ్యోతిర్లింగాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 క్షేత్రాల్లో ఉన్నటువంటి లింగాలు ఇలా ఉంటాయి అని చూపించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. దీని తర్వాత ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మామూలుగా అక్కడ క్షేత్రంలో ఉన్నటువంటి ఇది వినాయక స్వామి గుడి. ఆ తర్వాత ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఇది శివలింగం అన్నమాట. ఇక్కడ ఉంచబడినటువంటి ఈ గుడిలో ఉన్నటువంటి శివలింగము ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఈ ఒక సెట్ లాగా, ఒక గుహలాగా, అంటే కొండని హిమ కొండని తొలిచి ఏర్పాటు చేసినటువంటి దీనిలాగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విధంగా అటువైపు 6, ఇటువైపు 6, మొత్తము 12 జ్యోతిర్లింగాలని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ఎంతో అద్భుతంగా ఉంది. ఆ సెట్టింగ్ ఇప్పుడు కంటిన్యూషన్గా ఉంది. చూపర్లకి ఎంతో ఆనందం గొలిపేలాగా, భక్తిభావం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. ఈ యొక్క గుడిలో ఇది తప్పక చూడాల్సిందిగా భక్తుల్ని కోరుతున్నాను. ధర్మపురి క్షేత్రము మియాపూర్ దీప్తి శ్రీనగర్లో ఉంది ఇది.